అయోధ్యకాండ ముగిసిన తర్వాత రాముడు సీత లక్ష్మణులతో కలిసి వనవాస జీవితం ప్రారంభిస్తాడు. రాముడు సీత లక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశిస్తారు. అక్కడ వారు అనేక మహర్షుల ఆశ్రమాలను సందర్శిస్తారు. మునులు రాముణ్ణి చూసి ఆనందిస్తారు, కానీ ఒకే మాట చెబుతారు: రామా, రాక్షసుల వలన మా యజ్ఞాలు నాశనమవుతున్నాయి, మమ్మల్ని రక్షించు అని. అప్పుడు రాముడు ధర్మరక్షణే నా బాధ్యత అంటూ మునులకు అభయమిస్తాడు. అరణ్యంలోనే మొదటిగా ఎదురయ్యే రాక్షసుడు విరాధుడు. అతడు సీతను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు రామలక్ష్మణులు అతనితో యుద్ధం చేసి చివరికి అతన్ని భూమిలో పాతి సంహరిస్తారు. నరనాలికి ముందు విరాధుడు తన శాప విమోచనం జరిగిందని తెలిపి రాముడు నారాయణ అవతారమని స్తుతిస్తాడు. అప్పుడు రాముడు సుతీష్ణ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడి నుండి దండకారణ్యంలో ఉన్న అనేక ఋషుల ఆశ్రమాలను దర్శిస్తాడు. ప్రతి ఆశ్రమంలో ఒకటే బాధ, ఒకటే వేదన: రాక్షసుల దౌర్జన్యం, క్రూరత్వం, పవిత్ర యజ్ఞాన్ని విధ్వంసం చేస్తున్న రాక్షసులు. రాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు పంచవటిలో ఆశ్రమం నిర్మిస్తాడు. ఇది గోదావరి నదీ తీరంలో ఉంటుంది. రావణుని చెల్లెలు శూర్పణఖ రాముణ్ణి చూసి మోహిస్తుంది. ఆమెను రాముడితో వివాహం చేసుకోవాలని కోరుతుంది. అప్పుడు రాముడు నవ్వుతూ ఆమెను సీత వైపు పంపుతాడు. సీత ఆమెను లక్ష్మణి వద్దకు పంపుతుంది. అవమానంగా భావించిన శూర్పణఖ సీతను చంపబోయే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే లక్ష్మణుడు ఆమె ముక్కు మరియు చెవులను కోసేస్తాడు. అవమానంతో మండిపడుతూ శూర్పణఖ తన అన్న కరుని వద్దకు వెళ్తుంది. ఆ అవమానానికి ఆగ్రహించిన కరుడు 14,000 రాక్షసులతో రామునిపై దాడి చేస్తాడు. ఒంటరిగా నిలిచిన రాముడు కరుణ్ణి, దూషణుణ్ణి, త్రిశనుణ్ణి మరియు 14,000 రాక్షసులను సంహరిస్తాడు. మళ్ళీ ఓడిపోయిన శూర్పణఖ ఇప్పుడు రావణుణ్ణి ఆశ్రయిస్తుంది. రావణుని సంకల్పం కఠినమవుతుంది. అతను మారీచుణ్ణి బలవంతంగా స్వర్ణ జింకలా మారమని భయపెడతాడు. భయం చేత విధి వల్ల మారీచుడు స్వర్ణ జింకలా మారి పంచవటి ఆశ్రమం సమీపంలో ప్రత్యక్షమవుతాడు. కాంతివంతమైన స్వర్ణ జింకను చూసి సీత మైమరిచిపోయి రాముడు దాన్ని చేపట్టాలని కోరుతాడు. రాముడు ఆ జింకని వెంబడిస్తూ అరణ్యంలో సంచరిస్తాడు. రాముడు బాణం నిలిచిన వేళ మారీచుడు క్రూరంగా గాయపడి నేల కొరుగుతాడు. అప్పుడు రాముని స్వరంతో హే లక్ష్మణ, హే సీత అని అరుస్తాడు. ఈ మాటలు విని సీత భయపడుతూ లక్ష్మణునితో రాముణ్ణి వెతకమని పంపిస్తుంది. అప్పుడు లక్ష్మణుడు ఆశ్రమం చుట్టూ ఒక పవిత్రమైన రేఖను నిర్మిస్తాడు. అదే లక్ష్మణ రేఖ. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రావణాసురుడు ఒక బ్రాహ్మణుని వేషంలో భిక్షాటన కోసం సీతను చేరుతాడు. సీత భిక్షం ఇవ్వడానికి లక్ష్మణ రేఖ దాటి రావణుని చేరుతుంది. అప్పుడే రావణాసురుడు తన నిజ రూపాన్ని ప్రదర్శించి సీతను పుష్పక విమానంపై లంకకు అపహరిస్తాడు. ఆకాశ మార్గంలో జటాయువు రావణునితో ఘోరంగా యుద్ధం చేసి ఎదుర్కొంటుంది. రావణుడు జటాయువు రెక్కలను విరిచేస్తాడు. దాంతో జటాయువు నేల కొరిగి భూమిపై పడిపోతుంది. రాముడు అక్కడికి చేరుకొని జటాయువుని చివరి క్షణాల్లో దర్శిస్తాడు. జటాయువుకి మోక్షం ప్రదర్శిస్తాడు. జటాయువు ద్వారా